ఇక్కడ నుంచే ఒక విచిత్రం ప్రారంభమవుతుంది. అది శయనీ ఏకాదశి అంటారు. ఆ రోజు క్షీరాబ్ది ఎందు అంటే పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద పడుకుంటారు. అలా పడుకున్న ఆయన ఎన్ని రోజులు పడుకుంటారు? 4 నెలలు నిద్రపోతారు ఆయన. పడుకోవడం కాదు, పడుకోవడం అంటే ఏదో పడుకోవడం, అలా పడుకోవడం కాదు. ఆయన 4 నెలల పాటు నిద్రపోతారు అని. అంటే ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉత్తయన ఏకాదశి అని పేరుతోటి ఆ రోజున తులసి బృందావనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం చేయడం అవి చేస్తారు. కాబట్టి 4 నెలలు ఆయన నిద్రపోతారు. ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రపోయిన రోజులు ఏమున్నాయో అవి అత్యంత పవిత్రమైనవి. ఇవన్నీ కూడా శాస్త్రోక్తముగా నిర్వహించవలసినటువంటి తిథులు మాత్రమే వస్తాయి. సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తతో విడిచిపెట్టుకోకుండా అనుష్ఠించవలసినటువంటి రోజులన్నీ ఈ 2 ఏకాదశుల మధ్యలో ఉంటాయి. ఈ 2 ఏకాదశుల మధ్యలో ఉన్న కారణం చేత ఈ మొదటి ఏకాదశికి తొలి ఏకాదశి అన్నారు.